హాయ్ అండి, నా పేరు ప్రత్యూష. మేము ఇక్కడ కుక్కట్పల్లిలో స్టే చేస్తున్నాం. పాపకి 2 months బ్యాక్ నుంచి ఫ్రీక్వెంట్గా కోల్డ్ వస్తుంటే పీడియాట్రిషియన్కి చూపించాం. సో మెడిసిన్ ఇచ్చారు, తగ్గింది. బట్ 1 week బ్యాక్ ఒక సిస్ట్లా ఫామ్ అయ్యింది, నోస్లో కనిపించింది. సో హాస్పిటల్కి వెళ్తే ఆయన అన్నారు, ఐ థింక్ ఇట్స్ ఎ సిస్ట్, మనం రిమూవ్ చేయాలి అని అన్నారు. సో మేము సెకండ్ ఒపీనియన్ కోసం మా ఫ్రెండ్స్కి అడిగాము కొన్ని హాస్పిటల్స్ సజెస్ట్ చేయమని. ధనా సార్ అనే ఒక మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు ఈ స్టార్ హాస్పిటల్ని. సో చాలామంది ఫ్రెండ్స్ కూడా స్టార్ హాస్పిటల్ సజెస్ట్ చేశారు. సో ఇక్కడ ధీరజ్ కుమార్ గారు బాగా చూస్తారు ఈఎన్టీ డిపార్ట్మెంట్ అని చెప్తే మేము వచ్చిన రోజు చూసి ఇట్స్ కొంచెం ఎమర్జెన్సీ ఉందండి, మీరు వెంటనే జాయిన్ అవ్వండి, ఒక 3 days యాంటీబయాటిక్స్తో దాన్ని క్లియర్ చేసి తర్వాత మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామన్నారు. సో మేము జాయిన్ అయిన తర్వాత ఇక్కడ స్టాఫ్ అండ్ డాక్టర్స్ చాలా బాగా చూసుకున్నారు. డాక్టర్ గారు కూడా మాకు చాలా బాగా ధైర్యం చెప్పారు. పాప చిన్నది కదా, ఆపరేషన్ అంటే చాలా కష్టం, ఎట్లా ఏమవుతుందో అని చాలా భయపడ్డాను. బట్ ఇక్కడ స్టాఫ్ అండ్ డాక్టర్స్ అందరు కూడా పాపతో ఫ్రెండ్లీగా ఉన్నారు, ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు. సో దానివల్ల పాప సర్జరీ కూడా చాలా స్మూత్గా అయిపోయింది. డాక్టర్ హాస్పిటల్ అంటే భయం లేకుండా చేశారు పాపకి. దాని తర్వాత ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రీగా సర్వీస్ ఎంత తొందరగా ఇస్తున్నారంటే చాలా తొందరగా ఇస్తున్నారు. మనం ఇలా కాల్ చేసిన వెంటనే కూడా సర్వీస్ ఇస్తున్నారు. స్టాఫ్ వల్ల చాలా హ్యాపీ. నేను రూమ్ అండ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. టైం టు టైం ఫుడ్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. నాకు తెలిసి పేషెంట్స్కి ఎంత తొందరగా సర్వీస్ ఇవ్వాలో అంత తొందరగా ఇస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద సర్వీస్ అండి. అండ్ హాస్పిటల్ పరంగా అయితే అసలు తిరిగి చూడక్కర్లేదు. అండ్ డాక్టర్ కూడా చాలా బాగా చూశారు. ఇంత స్మూత్గా చేశారంటే సర్జరీ. నిన్న సర్జరీ అయింది, ఈరోజు మేము డిశ్చార్జ్ అయిపోతున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద స్టార్ హాస్పిటల్స్. అండ్ ఐ రికమెండ్, ఇప్పుడు ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా కూడా స్టార్ హాస్పిటల్ని నేను రికమెండ్ చేస్తాను. ఇట్స్ ఏ పర్ఫెక్ట్ హాస్పిటల్ అని చెప్పచ్చు.